కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే ఆజ్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఇక ఇవాళ 7వ రోజు ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టిలవాడలో ఆ పార్టీ నాయకులు పర్యటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి నేతృత్వంలో డిక్లరేషన్ పత్రాలు విడుదల చేశారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించామన్నారు. కానీ బీఆర్ఎస్ 2 సార్లు గవర్నమెంట్ను ఏర్పాటు చేసినా ఇంతవరకు ఏ ఒక్క పేదోడి ఇంటిని కలను కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలుపరుస్తామన్నారు. జాగా వింటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నది फिर एक बार हमारे को मौका दो. कांग्रेस पार्टी आए 400 रुपए थे, अभी एक सिलेंडर कम से कम अपने को 6 या 7 सिलेंडर. जय कांग्रेस, जय कांग्रेस. ఇంటికి ఉద్యోగ మండలి కేసీఆర్ పట్టూరు అంటే గిట్టు చూడాల మగం ఖాళీ స్థలం ఉంటే కాంగ్రెస్ కోటేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్తాను. 500కే వంట గ్యాస్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు. జై కాంగ్రెస్. ఇంటికి 500 వంట గ్యాస్ కావాలంటే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 7 రోజుల నుంచి ఏదైతే హాత్ సే ఆజ్ జోడో కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇలా 7వ రోజు పిట్టలవాడలో చేయడం జరుగుతుంది. మా రాహుల్ గాంధీ గారు ఆదేశం ప్రకారం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం హాత్ సే ఆజ్ జోడో ఇంటింటికి గడప గడపకు పోవాలని చెప్పడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు 4020 కిలోమీటర్లు ఏదైతే భారత్ జోడో కార్యక్రమాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండానక వానానక సలియనక